Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. సీఎం సహాయ నిధిపై తప్పుడు ప్రచారం. ఎల్లయ్య స్పష్టీకరణ. నందలూరు సీఎం సహాయ నిధి విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని కుందానెల్లూరు గ్రామానికి చెందిన తుంటి ఎల్లయ్య స్పష్టం చేశారు. ఇటీవల తనకు అందిన సహాయంపై కొందరు తప్పుడు ప్రచారం ఇచ్చి దళిత నాయకుడు వేణుగోపాల్పై అసత్య ప్రచారం జరిగిందని ఆయన తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తనను తప్పుడు దోవ పట్టించి వ్యాఖ్యలు చేయించారని ఎల్లయ్య బామర్ది శివకుమార్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్లయ్య, శివకుమార్లు నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు తుంటేల కుందానెల్లూరు. నాకు యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉన్నాను. ఇది చాలా డబ్బులు ఖర్చు పెట్టి మా బావంటూ మా బంధువులందరూ నన్ను కాపాడి తీసుకొని వచ్చినారు. కానీ సీఎం ఫండ్స్కి అప్లై చేసినారు. అది డబ్బులు వచ్చింది, నా అకౌంట్లో జమ అయింది. అకౌంట్ నుంచి మళ్ళీ కట్టేట్లయితే నేనేదో అందరూ చెప్తే అందరూ వచ్చేసి నీ డబ్బు ఎవరో తీసుకున్నారు, అందుకు కట్ అయిపోయింది అనడం వల్ల నేను బ్రహ్మపడి నాకు తెలియదు కాబట్టి వీళ్ళు ఎవరెవరు కాదు తెచ్చిందో ఎవరో నేను మళ్ళీ వచ్చి సోషల్ మీడియాలో చూసి మా బాగుంటుందందరూ వచ్చి లేదు మనం తీసుకున్నాము అందుకు వాళ్ళకి కట్టినాము, దాన్ని నువ్వు ఎందుకు ఈ మాట చెప్పినావు, నీకు ముందుగానే ఆరోగ్యం బాగలేదు, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నది, మన మూర్చి వచ్చేది, ఇవన్నీ ఉన్నాయి నీ కావున నువ్వు ఇట్టని నమ్మొద్దు. ఏదైనా మేము చూస్తాను ప్రతి ఒక్కరు మాత్రలు కాంచి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని కానీ అన్నీ చూస్తాను. నువ్వు ఇట్టడి నమ్మకాకు ఎవరో పక్కన చెప్పినట్టు అని వాళ్ళు ఎవరు సాయం చేసినారో వాళ్ళ మీద మనం చెప్పడం తప్పు. వాళ్ళకు మనకు అప్పు ఇచ్చే ఉన్నారు, అందుకని వాళ్ళకు సీఎం ఫండ్స్ వచ్చినాక మన కాదు లేదని కట్టలేదు. ఆ డబ్బు వచ్చినాక వాళ్ళకి జమ చేయడం ఉంది. మనం నమ్మి ఏం లేకపోయినా అంత డబ్బు ఇచ్చినారు కాబట్టి వాళ్ళకు వచ్చిన వెంటనే ఇవ్వాలి కాబట్టి వెంటనే వేసేసినాము. అది నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇదంతా ఆలోచించినావు. కావున నాకు ఎటువంటి ఈ ఒకసారి చెప్పింది మళ్ళాసారి గుర్తుంటుందా, కావున నన్ను ఏం అనేది తెలియదు, ఒకసారి ఈరోజు అనేది అర్థం కావట్లేదు. కావున నా డబ్బు ఎటువంటి అన్యాయం జరగలేదు. నాకు సీఎం ఫండ్స్లో వాళ్ళు చెప్పి బాండ్లన్నీ చూపించడం వల్ల నాకు అర్థమైపోయింది. బాండ్లన్నీ చూపించడం వల్ల ఓహో మనకు ఆరోగ్యం బాగాలేంటి ఇచ్చినారు కాబట్టి తిరిగి ఇచ్చినాము అనేది అప్పుడు తెలిసి తప్పును సరి చేసుకోవాలని నేను ఈరోజు మీడియా ముందు చెప్పదలుచుకున్నాను. అది చాలా లేకుంటే అతను మనకు సాయం చేసి కూడా ఏం ఉపయోగం, అతను మనల్ని ఎవరో తెలిసి ఇంత సాయం చేసినాడు కాబట్టి అతనికి ఆ రుణం తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శశికుమారు, కుందానెల్లూరు తుంటి ఎల్లయ్య బామర్దిని. నేను రీసెంట్గా వైరల్ అవుతున్న న్యూస్ చూసి దీనికి రియాక్ట్ అవుతున్నాను. అందరూ చెప్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్లో స్కామ్ జరిగింది, నష్టం జరిగింది అని మా ఎల్లమామకు. కానీ అదేది వాస్తవం కాదు. మాకు ఎటువంటి నష్టం జరగలేదు, మాకు ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు, అంతా మంచిగానే జరిగింది. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ మా మామకి యాక్సిడెంట్ అయిన వెంటనే చెన్నైలో కోమాలో అడ్మిట్ చేశారు. నేను అక్కడ ఉండి మా మామని చూసుకుంటూ ఉన్నాను. నాకు చాలా అవసరం అమౌంట్, ఎందుకంటే ఎవ్రీడే 1 lakh ఈజీగా పే చేయాలి. ఆ టైంలో నేను మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాము, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ చేయమని అప్పుగా. అందులో నాకు చాలామంది అప్పు చేశారు, చాలా అప్పులు కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి తీరుస్తున్నాము. అందులో ఈ వేణు అన్నది ఒక అప్పు తీసుకున్నాము. మేమేం చెప్పామంటే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన వెంటనే తీసుకోండిలే అని చెప్పాము. అప్పటి వరకు మా దగ్గర లేదని చెప్పాము. వాళ్ళు మా కోసం చాలా వెయిట్ చేశారు. ఆ టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని తెలిస్తే మా ఊరు మాకు చాలా సన్నిహితులైన అన్నదాన్ని వెళ్ళి ఆ అమౌంట్ విత్డ్రాల్ చేసి ఇవ్వమని చెప్పాము. అది మా మామకు తెలియదు, ఎందుకంటే మేము ఆయనకు బ్రెయిన్ మళ్ళీ స్ట్రోక్ అవుతుందని చెప్పేసి మేము ఎటువంటి అప్పులు కానీ ఎటువంటి చేసిన అప్పులు మొత్తం కూడా ఆయనకి చెప్పకుండా దాచిపెట్టున్నాము. సడన్గా ఇట్లా వెళ్ళి బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ ఆయనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ఆయన సేవ్ చేయాలనే ఆ విషయాలు చెప్పలేదు. కానీ ఇక్కడ మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల మా మామకు అది తెలియకుండా ఉండడం వల్ల మా మామ ఏదో ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు వీళ్ళు చెప్పినట్టని విని నిజంగానే ఫ్రాడ్ జరిగిందనేమో భయపడేసి ఆయన టెన్షన్ పడుతూ ఉన్న టైంలో ఇలా విలేకరులు వచ్చి సోషల్ మీడియా వచ్చేసి ఆయన దగ్గర ఏవేవో క్వశ్చన్లు వేసి, ఆయన ముందుగానే పేషెంట్ అయినా కూడా ఇలాంటి క్వశ్చన్లు వేసి ఆయన ప్రెజర్లోనే ఇలాగ చేసేసారు. ఆ న్యూస్ అంతా ఇప్పుడు వైరల్ అయ్యింది. అటువంటిది ఏమీ వాస్తవం కాదు, మాకైతే ఎటువంటి నష్టం జరగలేదు.
మాకు స్టార్టింగ్ నుంచి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు వేణు అన్న కూడా ఒక అన్న. మాకు అప్పుడు అవసరమైన టైంలో ఆయన అమౌంట్ అరేంజ్ చేశాడు కాబట్టి మేము మా మామను కాపాడుకొని వచ్చాము. అటువంటి ఆయనకి ఇప్పుడు నష్టం జరుగుతుంది. అటువంటి ఆయన మీద ఇప్పుడు ఫ్రాడ్ అని అలిగేషన్ చేస్తుండడం వల్ల అది తప్పు అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. మాకైతే ఎటువంటి నష్టం జరగలేదు, మాకు అన్నీ మంచిగా జరిగాయి.